అందరికీ హాయ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. చూడండి, బిర్యానీ కూడా ఎంత సాఫ్ట్గా, పీస్ కూడా బాగా ఉడికింది. బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంది. పదండి, ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక గిన్నెలో చికెన్ వేసుకోవాలి. బాగా క్లీన్ చేసుకున్న చికెన్ 1 కేజీ. 1 కేజీ చికెన్కి 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి. చూడండి, చికెన్ బాగా క్లీన్ చేసుకోవాలి. అందులో 2 స్పూన్స్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, పెరుగు, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. మనం వేసిన మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం వేయించుకొని పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ వేయించుకొని పెట్టుకున్న ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. అవి బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఇలా మనం బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట పక్కన పెట్టుకున్న తర్వాత అందులో కొన్ని పచ్చిమిర్చి, 4-5 టమాటాలు వేసుకొని మళ్ళీ కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టి కొంచెం సేపు కలుపుతూ ఉంటే నూనె బాగా పైకి తేలుద్ది. నూనె బాగా పైకి వచ్చిన తర్వాత అందులో 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. అవన్నీ వేసిన తర్వాత కొంచెం అలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనం కేజీ బాస్మతి రైస్ తీసుకొని బాస్మతి రైస్ని బాగా కడిగి బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. చెక్క, లవంగం, షాజీరా, అన్ని బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసుకొని అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అవి నీళ్లు బాగా మరిగేటప్పుడు నీళ్ళని బాగా మరిగించుకోవాలండి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు అందులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసేయాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేయాలి. అందులో వేసిన తర్వాత చూడండి, బాస్మతి రైస్ 70% ఉడికింది కదా. మనం సగం కర్రీ పక్కన తీసి పెట్టుకోవాలి. ఆ మిగతా సగం కర్రీలో సగం బాస్మతి రైస్ వేసుకోవాలి. మళ్ళీ దానిపైన మనం పక్కకి తీసి పెట్టుకున్నాం కదా కర్రీ, ఆ కర్రీ వేసుకొని మిగతా బాస్మతి రైస్ దానిపైన వేసుకోవాలి. లేయర్స్ లాగా వేసుకోవాలండి. తర్వాత లెమన్ వాటర్ కొద్దిగా ఒక 1 లెమన్ వాటరు, ఫుడ్ కలరు, ఎల్లో కలర్, రెడ్ కలరు మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. మనం కొన్ని పక్కన తీసి పెట్టుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్, ఆ కొంచెం బ్రౌన్ ఆనియన్స్ దానిపైన వేసి దమ్కి పెట్టుకోవాలి. ఒక 25 మినిట్స్ అలా సిమ్లో దమ్కి పెట్టుకుంటే రైస్ చాలా బాగా ఉడుకుతాయండి.
చూడండి బిర్యానీ ఎంత బాగా దమ్మయిందో. ఆ బిర్యానీ ఇప్పుడు బిర్యానీని ఒక బౌల్‌లో వేసుకోవాలి. చూడండి రైస్ కూడా చాలా బాగా ఉడికాయి పొడి పొడిలాడుతూ. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.